వెన్నుపోటు దినం, పోటెత్తిన జనం, పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, పెద్దిరెడ్డి ఆగ్రహం. రాజన్నకు ఘన నివాళులు. ఏడాది పాలనలో బాబుది అరాచకాలే. సూపర్ సిక్స్ ఊసేలేదు. పుంగనూరు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన వెన్నుపోటు నిరసన దినం కార్యక్రమానికి జనం పోటెత్తారు. తొలిసారిగా ఏడాది పాలనలో విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి అధిక సంఖ్యలో నియోజకవర్గం నుంచి అభిమానులు తరలిరావడంతో సక్సెస్ అయింది. మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులతో కలసి పెద్దిరెడ్డి స్థానిక బస్టాండ్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా బస్టాండ్, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్లకార్డులు పట్టుకుని నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తావు బాబూ, ఉచిత బస్సు ఎప్పుడు బాబూ, తల్లికి వందనం ఇచ్చేదెప్పుడు, రైతు బీమాకు ఎగనాం పెట్టారే అంటూ పట్టణం దద్దరిల్లిపోయేలా నినాదాలు చేశారు. అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలనలో అరాచకమే కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అభిమానులపై హత్యలు, హత్యాయత్నాలు నిర్వహిస్తూ వేధింపుల పర్వానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. పోలీసులను అడ్డుగా పెట్టుకుని అభిమానులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్ కుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి, మాజీ జెడ్పీ వైస్ పెద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రెడ్డీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీంబాషా, ఎంపీపీలు అక్కిసాని భాస్కర్ రెడ్డి, సురేంద్రరెడ్డి, జెడ్పీటీసీలు దామోదర్ రాజు, సోమశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు అమరనాథరెడ్డి, ఇర్ఫాన్, నాగభూషణరెడ్డి, గంగాధరం, చింతలరెడ్డెప్పరెడ్డి, నాదమునిరెడ్డి, కరీముల్లా, వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చెంగారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు నాగభూషణం, ఫక్రుద్దీన్ షరీఫ్, వెంకటరెడ్డి యాదవ్, అమ్ము, జయరామిరెడ్డి, రాజేష్, సురేష్, నరేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం అనేది నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా దారుణంగా మోసగించి నమ్మించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైనా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా చేస్తారనే నమ్మకం కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా లేదు. మరి ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, అనేక రకాల హింసాత్మక చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం రోజులు అది తప్ప ఇంకేది కూడా మనం చూడలేదు. దాదాపు 766 హత్యాయత్నాలు జరిగితే దాంట్లో 390 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది. అదేవిధంగా కేసులు భయంకరంగా ఎప్పుడు లేని విధంగా పోలీసులంతా కూడా వారికి సహకరించి మొత్తం దాదాపు 2466 అక్రమ కేసులు పెట్టారు. 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారు. వారిలో 79 మందిని జైలుకు పంపించారు.
మరి దళితుల వెల్లివేతలు, సాంఘిక బహిష్కరణలు ఇలాంటివన్నీ కూడా స్వతంత్రం ముందు జరిగే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి.